సమీక్షా సమావేశానికి చేస్తున్న గౌరవనీయులు పెద్దలు బోధన శాస్త్ర సభ్యులు శ్రీ పొద్దుటూరి గౌరవనీయులు శ్రీ పొద్దుటూరి శివరెడ్డి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతాము. అదే రకంగా మన గౌరవనీయులు దారి అంత గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతాము. గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కూడా వేదికపై ఆశీర్వాల్సిందిగా కోరుతాము. కృషి విజ్ఞాన కేంద్ర కోఆర్డినేటర్ గారిని వారిని కూడా రాజ్ కుమార్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ సమీక్ష సమావేశానికి చేసిన గౌరవనీయులు శాసన బోధన సమావేశం గురించి వారి రైతులు ఏదైతే డిసిజన్లతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారో దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి, ఇమీడియట్ కంట్రోల్ చేయకుంటే స్ప్రెడ్ అయినా కొద్ది ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మనమేమో 80% తగ్గించాలి వేశారు. అవి కూడా కొంచెం ప్రాబ్లమేటిక్ ఎప్పుడు ఉన్నా కానీ ఇప్పుడైతే డిఫరెంట్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి సైన్సెస్లో కానీ మీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీ ఎక్స్పీరియన్స్ కానీ మీ అనుభవాలు కానీ ఈ డిసీజెస్ ఇంకా స్ప్రెడ్ కాకుండా, స్ప్రెడ్ అయితే కేవలం మన డిస్ట్రిక్ట్ ఓన్లీ వరి పైన డిపెండెన్సీ ఉంది. కాబట్టి రైతులతో సహా మనం అందరం సపరేట్. కాబట్టి ఈ 4 రోజులు మీ అందరూ ప్రతి అధికారులు కష్టపడి దాన్ని ఏ విధంగా సైన్సిస్టు కానీ మీ అధికారులు సూచనలు ఇస్తారు. అవసరమైతే మేము అందరికీ వస్తాం. ఇమ్మీడియట్ కంట్రోల్ చేసి ఏం స్ప్రే చేస్తే బాగుంటుందో, అది కాకుండా ఎక్కడైనా స్ప్రే అది ఏం చేపడుతుందని ఇప్పుడే మాట్లాడితే అక్కడ రిజల్ట్ చెప్తారు. కానీ మనకు ఒకటి స్ప్రే చేస్తే దాన్ని వేరే మిక్సింగ్ చేయమంటా ఉంటుంది. దాంతో అసలు పవర్ తగ్గిపోతుంది అంటున్నారు. కాబట్టి ఇవన్నీ సైన్సిస్టులు చెప్పి మండల అధికారులు కానీ రైతులు కానీ 1% నిర్లక్ష్యం చేయకుండా వారాలని నేను రిక్వెస్ట్ చేస్తాను. సిచ్యువేషన్కి వస్తే అన్ప్రెసిడెంటెడ్ అంటే ఇంతకుముందు ఇంకా సాగు విస్తీర్ణంలో పైర్లు ఇప్పుడు రైతులు పెట్టలేదు. చాలా అనుకూలమైన సిచ్యువేషన్ ఉంది. మనం రాబడులు కానీ గ్రౌండ్ వాటర్ కానీ చాలా ఇరిగేషన్ ఫెసిలిటీలు ఉన్నాయి. అందుకే ఎకరాల వరకు వివిధ పంటలు పండిస్తూ ఉన్నారు రైతులు. మళ్ళీ వచ్చే సీజన్లో కూడా ఇంకే పండిస్తారు. కాకపోతే ఇప్పుడు 5204 దాదాపు 2 లక్షల వరకు ఉన్నాయి. మనకు దొడ్డు రకాలు చాలా తక్కువ వేసంలో వేసాలి. మీ అందరికీ తెలుసు ఈ సన్న రకాలు బాగా ససెప్టబుల్ ఉంటాయి రోగాలకు కానీ మనకు పెస్ట్కి కానీ. అయితే ఇప్పుడు ఈ వాతావరణం కూడా చాలా అనుకూలించింది. పర్టికులర్లీ దోమపోటు బ్రౌన్ ప్లాంట్ కూడా ఫీల్డ్ విజిట్ చేసినప్పుడు చూస్తారు. ఇది చాలా ప్రమాదకరమైన పెస్ట్, చాలా ఫాస్ట్గా వ్యాపిస్తూ ఉంటుంది. అయితే మళ్ళీ 0కి తగ్గుతుంది ఈల్డ్. అందుకే సార్ ఎమ్మెల్యే సార్ కలెక్టర్ సార్ చొరవ తీసుకొని సైంటిస్టులకు పిలిపించారు. విస్తృత స్థాయిలో మనము ప్రపోగండా చేయాలి, ఆర్గ్యూ ద్వారా చేయాలి.
మళ్ళీ ప్రతి పెస్టిసైడ్ షాప్లో సార్ ఇప్పుడు ఇందాక చెప్పినట్లు ఒక మంచి కంపెనీ దాంట్లో మార్జిన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్ రైతులకు ఎఫికసీ కూడా తగ్గుతున్నది కాబట్టి మీరు అందరూ సైంటిస్టులు ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తారు. ఇందాక మనం డిస్కస్ చేసినాం. ఇంకొకటి బిఎల్బి కూడా ఉంది, బాగా దాదాపు 70% వరకు బిఎల్బి ఉంది, కానీ ఎకనామికల్ లాస్ జరగదు. ఈ ఎండలు పడుతున్నాయి కాబట్టి అదే తగ్గుతుంది. ఫర్టిలైజర్ ఇన్స్పెక్టర్, పెస్టిసైడ్ ఇన్స్పెక్టర్, సీడ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు కాబట్టి పర్టికులర్లీ ఇప్పుడు సీడ్కి పోయిన సీజన్ చాలా మంచిగా సప్లై చేసిన విత్తనాలు. పెస్టిసైడ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, శాంపుల్స్ తీయండి, మనకు నోటిఫైడ్ లెబారెటరీస్కి పంపిద్దాము. సబ్ స్టాండర్డ్ వస్తే మనం డిజిగ్నేటెడ్ కోర్టులో ప్రాసిక్యూట్ కూడా చేద్దాము, కేసులు కూడా పెడదాము. ఆ విధంగా మనం అడ్మినిస్ట్రేటివ్ యాక్షన్ కూడా తీసుకుందాము. సస్పెన్షన్ ఆఫ్ లైసెన్స్ కానీ రివోకేషన్ ఆఫ్ అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ లైసెన్స్ అన్ని కూడా చెప్తున్నాం. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా ఈ మన అడగండి, సైంటిస్టులు ఉన్నారు. మిగతా పంటలు ఆల్మోస్ట్ ఇప్పుడు మొక్కజొన్న ఉంది 53,000 ఎకరాలలో, కానీ కొన్ని జాగాల్లో హార్వెస్టింగ్ స్టార్ట్ అయింది. దానికి క్వశ్చన్ డిసీజెస్ కూడా లేవు. సోయా ఒక 15 డేస్లో హార్వెస్టింగ్కి వచ్చేస్తుంది సార్. లేదు సార్, చాలా బంపర్ ఈల్డ్ వచ్చే సూచనలు ఉన్నాయి సార్. అయితే మనకు ముఖ్యంగా ఈ 3 పంటలు ఉన్నాయి. ఇంకా ఈ పసుపు ఉంది, కానీ అది 11 months వరకు ఉంటుంది. దాంట్లో కూడా ఏం సమస్య లేదు. మనకు పత్తి చాలా తక్కువ, ఓన్లీ 2,000 లోపలే ఉన్నది కాబట్టి దాంట్లో కూడా ఏం ప్రాబ్లం లేదు. అందుకే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు చెప్పిన రికమెండేషన్స్ బాగా నోట్ చేసుకొని మీరు పాటిస్తారు. బాగా విస్తృత స్థాయిలో మీరు ప్రచారం చేస్తారు ఆర్బీ ద్వారా. కానీ మళ్ళీ ఈ డీలర్ల షాపుల ద్వారా కూడా ఫ్లెక్సీస్ అండ్ పోస్టర్స్ పెట్టి మనకు మంచి కంపెనీదే తీసుకోండి, వేరే మిక్స్ ఏం లేదని చెప్తాము. అక్కడ పోస్టర్లు పెడితే కూడా రైతులు కూడా అది పాటిస్తారు. నా గతంలో అనుభవం ఉంది, రైతులు తగలబెట్టుకున్నారు కూడా అది పొలాలు, ఏది డిపిహెచ్ వస్తాయి. ఆ సిచ్యువేషన్ రాకూడదు. దే విల్ బి వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ ఇఫ్ మన ఆఫీసర్కి ఏదైనా నెగ్లిజెన్సీ ఫాలో అవుతాయి. అందుకే అన్నాను, మీరు గాలిలో హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మళ్ళీ సన్న రకాలు ఉంటే డిపిహెచ్ వస్తుందని మీ గ్రూప్లో, డిపార్ట్మెంటల్ గ్రూప్లో 1 week బిఫోరే నేను ఫోర్కాస్ట్ చేసినాను, బీపీహెచ్ మీద పెట్టండి, ఆ సమయం వచ్చేస్తుంది. కాబట్టి నేను గౌరవ సైంటిస్ట్ గారికి కూడా రికమెండేషన్స్ ఇవ్వాలని కొడుతూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. బ్యాక్టీరియల్ లింఫ్లైట్ ఇది రియల్ది కాంటమైసిన్ అంటే మంచి హెల్తీ ప్లాంట్ దీనికి నివారణ లేదు, కానీ మంచి అన్ఎఫెక్టెడ్ ఉంటాయి కదా, దానికి అది స్ప్రెడ్ కావద్దు అని చేస్తున్నాము. ప్లాంటోమాసిన్ కన్నా బెటర్ స్టెప్టోమాసిన్ సల్ఫేట్ చేయండి. మ్యాజిస్ట్రేట్ గారికి, డిఓ గారికి, మా సహచర శాస్త్రవేత్తలకి, వ్యవసాయ శాఖ అధికారులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యంగా ఇప్పుడు ప్రివైలింగ్ క్రాప్లో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్యల మీద చర్చల గురించి ఏర్పాటు చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ బి బాలాజీ నాయక్, చెరుకు పరిశోధనా స్థానంలో పనిచేస్తున్నాను. ఈ సమావేశానికి నాతో పాటుగా కేవీకే నుంచి 2 శాస్త్రవేత్తలు, అలాగే మా షుగర్ కేన్ అండ్ రైస్ అసోసియేషన్ నుంచి 4 శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో పాల్గొంచుకుంటున్నారు. సో ముఖ్యంగా మన నిజామాబాద్ జిల్లాలో వరి అత్యధిక ఏరియాలో సాగు అవుతున్నది. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 4.29 లక్షల ఎకరాల్లో పంట సాగు అవుతూ ఉన్నది. అంతేకాకుండా దీంట్లో 85% ఏరియాలో సన్న రకాలు సాగులోకి రావటం, తర్వాత ఈ సంవత్సరం మనకు ఋతుపవనాలు సకాలంలో వచ్చి సకాలంలోనే నాట్లు వేసుకోవటము, ఇవన్నీ ఉండటం వలన పంట పెరుగుదల చాలా బాగా వచ్చింది. కాకపోతే మనకు ఈ ఆగస్టు మాసంలో దాదాపుగా మనకు 10 రోజుల కన్నా ఎక్కువగా కంటిన్యూస్గా ముసురుతో కూడుకున్నటువంటి వాతావరణం, తేమ, వర్షాలు, ఆ తర్వాత ఈ మధ్యనే కొద్దిగా డ్రై స్పెల్ రావటం వలన మనకు వాతావరణంలో హ్యూమిడిటీ అంటే గాల్లో తేమ పెరిగిపోవటము, వెచ్చటి వాతావరణం అనేది రావటం, ఇవి ఏవైతే ఉన్నాయో
ఇవి వరిలో బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు పెరగటానికి, అలాగే ఇప్పుడు వరి చిరుపొట్ట దశ నుంచి గింజ పాలు పోసుకొని గట్టిపడే దశల్లో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. సో ఈ దశలో మనకు దోమ బాగా ఆశిస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితి వీటి యొక్క ఉధృతి పెరగడానికి చాలా అనుకూలంగా ఉండటం అనేది గమనించడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది చాలా ప్రాంతాల్లో ఇది రైతుల పొలాల్లో గమనించడం జరిగింది. సో మొన్న దాదాపుగా మనకు 10 నుంచి 15 రోజులు కంటిన్యూస్గా ముసురు వాతావరణం ఉండటం వలన ఆకుల చివరలు అంటే వరిలో ఆకుల చివరలు ఎండిపోవడం గమనించింది. అయితే ఈ ఎండిపోవడం అనేది బ్యాక్టీరియల్ తెగులు కాదు. ఈ వ్యత్యాసాన్ని మనం గమనించాలి. బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులుకును చివర్లు ఎండటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే చివర్లు ఎండటం అనేది ముసురు వాతావరణం ఉన్నప్పుడు మనకు సూర్యరశ్మి సరిగా అందుబాటులో రాక మనకు పంట కింద నుంచి అంటే మనకు గాలిలో తేమేమో 90% కన్నా ఎక్కువ ఉండటం వలన ఎవాపరేషన్ కాదు కాబట్టి న్యూట్రియంట్ సప్లై రాదు కాబట్టి చివరి నుంచి కొంచెం ఎండుకుంటూ వస్తుంది. దానికి ఎటువంటి మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఎప్పుడైతే ఈ ముసురు వాతావరణం వెళ్ళి ఎండ పడుతుందో అవి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. సో దీని గురించి మనం పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు మనం ఏదైతే చూసామో ఇప్పుడు రైతు సోదరులు కూడా వీటిని కొన్ని శాంపుల్స్ తీసుకొచ్చారు. అందులో క్లియర్గా బ్యాక్టీరియల్ ఎండు తెగులు అనేది గమనించడం జరిగింది. ఈ బ్యాక్టీరియల్ ఆకు ఎండు తెగులు అనేది ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉధృతిలో ప్రతి సంవత్సరం కూడా మన నిజామాబాద్ జిల్లాలో ఉంటుంది. కానీ ఈ సంవత్సరం ఇప్పుడు రాబోయే 3-4 రోజుల్లో కూడా మనకు మన జిల్లాలో అంటే 21, 22, 23 తారీఖుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ వారు ముందస్తు సూచనలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ బ్యాక్టీరియా ఆకు ఎండు తెగులు అనేది ఇంకొన్ని రోజులు ఇలాగే ప్రివేల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మనకి వర్షాలు లేకుండా కొద్దిగా గట్టిగా ఎండబడితే అది ఆటోమేటిక్గా దాని యొక్క ఉధృతి తగ్గిపోతుంది. కానీ ఇంకా రానున్న 2-3 రోజుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇది మరింత ఎక్కువ ఏరియాలో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దీని యొక్క ఈ స్ప్రెడ్ని ఏదైతే ఉందో దీన్ని నివారించడానికి ఏవైతే కెమికల్స్ మీకు ఆల్రెడీ తెలుసు. ఒకటి మనకు కాపర్ సల్ఫేట్కి సంబంధించింది, అలాగే దాంట్లో యాంటీబయాటిక్ స్ట్రెప్టోమైసిన్ అంటే ప్లాంటోమైసిన్. ఇది ఏదైతే మనం రికమెండేషన్లో చేస్తున్నామో మీ అందరికీ తెలుసు. అదే మనం వారానికి 2 సార్లు రికమెండ్ చేయాలి. దానివల్ల ఏంటంటే మనకు కొత్తగా స్ప్రెడ్ అవ్వడానికి కొంతవరకు మనం నివారించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఇది స్ప్రే చేయడం వలన ఏదైతే డ్యామేజ్ అయిందో అది మళ్ళీ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ. తర్వాత రైతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది దీనివల్ల వచ్చేటువంటి నష్టము మనకు ఈ దోమపోటు నష్టంతో పోల్చుకుంటే చాలా తక్కువ. కాబట్టి ఎక్కువగా దీని గురించి వరి అవ్వటం వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే దీనికి నేరుగా కంట్రోల్ చేయడానికి మందులు లేవు కాబట్టి అది వాతావరణంతో పాటే చాలా వరకు అది రికవర్ అవుతుంది. దానికి నేను ఏదైతే చెప్పానో స్ప్రెడ్ ఆపడానికి ఏదైతే మనం కెమికల్స్ చెప్తున్నామో అది మాత్రం మనం అడ్వైజ్ చేయాలి వారానికి 2 సార్లు. కాబట్టి దీన్ని బ్యాక్టీరియల్ ఎండు తెగులుని మనం చేయగలిగితే ఇది చేస్తాము. ఇంకొక ముఖ్యమైన సూచన ఏంటంటే ఇది రెండింటికి పనికి వస్తుంది. ఒకటి బ్యాక్టీరియల్ ఎండు తెగులు కానీ దోమపోటు కానీ ఈ రెండు కూడా నత్రజని ఎక్కువగా ఉండేటువంటి నత్రజని ఎరువులు అంటే యూరియా సంబంధించినటువంటి ఎరువులు ఎక్కువగా వాడేటువంటి పొలాల్లో చాలా ఉధృతంగా వస్తాయి, ఎక్కువగా వస్తాయి. కాబట్టి ఎకరానికి 20 నుంచి 25 కిలోల నత్రజని అంటే మించకుండా పడేటట్టుగా చూసుకోవాలి. ఎందుకంటే అలాగని చెప్పేసి నత్రజని కంప్లీట్గా బంద్ చేయకుంటే మళ్ళీ మనకు పెరుగుదల లోపించే అవకాశం ఉంది. ఎందుకంటే లార్జ్ స్కేల్లో పంట ఉంది, చాలా బ్రహ్మాండంగా వచ్చింది పంట. దీని యొక్క లాభం రైతులకు చేరాలంటే ఇక్కడ ఎటువంటి స్వార్థం. దివ్యశ్రీ, నేను ఆర్ఎస్ రుద్రూర్ ప్లాంట్ పెథాలజిస్ట్ని. ఇక్కడ మనందరికీ తెలుసు మనకి వరిలో బాగా వచ్చిన ఇబ్బంది ఏదైతే ఉందో అది బ్యాక్టీరియా ఆకెండు తెగులు అంటున్నాం, బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్. ఇంకొకటి ఏంటంటే BPH, అదే మనం సుడిదోమ అనేది మనం మాట్లాడుకుంటున్నాము. అంటే
ఇప్పుడున్న వర్షాకాలం కానీ మనకున్న ఈ ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఫేవరబుల్గా ఉన్నాయన్నమాట ఈ డిసీజ్కి ఇంకా పెస్ట్కి రావడానికి. అందు గురించే మన ఈల్డ్ ఏదైతే ఉందో మన ఉత్పత్తి అనేది తగ్గిపోకుండా ఉండడానికి మనం ముందుగానే కొన్ని చర్యలు పాటిస్తే మనం రైతులకి ఎంతో విధంగా సహాయం చేసినట్టు ఉంటుంది. మనకి ఫస్ట్గా ఇప్పుడు బ్యాక్టీరియా ఆకులు తెగులు ఏదైతే ఉందో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఆకు చివరి నుంచి మనకి ఈ ఎండిపోవడం మొదలయ్యి దుబ్బు వరకు వచ్చేస్తుంది అనమాట. అంతేకాకుండా మనం ఎప్పుడైతే ఆ దుబ్బుని చివరిలో మనం దాన్ని పట్టుకొని మనము అది మెత్తగా అయిపోతుంది. దాని నుంచి మనకి ఒక పసుపు రంగు ఉన్న ఒక జిగుటి పదార్థం అనేది మనకు వస్తుంది అనమాట. అదే ఆ బ్యాక్టీరియా అనేది మనం దాన్ని గుర్తుపట్టవచ్చు అదే విధంగా. అయితే దానికోసం అని చెప్పి ఏంటంటే మాకు ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న రైతులు చేసే ఒక పొరపాటు ఏంటి అంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియాకి సంబంధించిన ఏదైతే కెమికల్ ఉంటుందో అది మిగతా పెస్ట్కి ఉన్న కెమికల్స్తో కలిపి స్ప్రే చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందనంటే ఆ బ్యాక్టీరియాకి ఉన్న కెమికల్ విడిగా స్ప్రే చేస్తే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కానీ ఆ పెస్ట్కి ఉన్న కెమికల్స్తో కలపడం వల్ల అది పనిచేయకపోవడం వల్ల ఏమవుతుందంటే కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా ఈ బ్యాక్టీరియా ఆకులు తెగులుకున్న సమస్య ఏంటి అని అంటే ఇప్పుడు అది ఒక్కసారి వచ్చిన తర్వాత మనం జస్ట్ మార్కెట్లో ప్లాంటోమైసిన్ కానీ అగ్రిమైసిన్ అనే కెమికల్స్ దొరుకుతున్నాయి. అవి బ్యాక్టీరిసైడ్స్ అనమాట. అవి సపరేట్గా స్ప్రే చేసుకోవాలి. అది కూడా 5 to 6 daysలో 2 times మనం స్ప్రే చేసుకోవాలన్నమాట. ఎలాంటి పెస్టిసైడ్స్తో కానీ దేంతో కూడా కలపకుండా. దాని తర్వాత మనకి సుడితోమ అనేది కూడా బాగా కనిపిస్తుంది. దీనివల్ల మనకి ఉత్పత్తి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. దానికి కూడా ఏంటి అని అంటే దాని ఎఫెక్ట్ ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనకి అక్కడక్కడ హాపర్ వన్ సిమ్టమ్ ఏదైతే ఉందో దానికి కన్ఫ్యూజ్ అవ్వకండి వేరే డిసీజ్ కానీ వేరే పెస్ట్తో కానీ. దానికి ఏంటంటే దానికి కూడా మనకి కెమికల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు బేసిక్ ఏంటంటే ట్రైఫ్లూమెజోపైరిన్ అనే ఒక కెమికల్ ఉంది. అది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గ్రౌండ్ ప్లాంట్ హాపర్కి. మనకి దానికి ట్రేడ్ నేమ్ వచ్చేసి పైరిన్. అన్నట్టుగా మనకి దుబ్బుకి మధ్యలో ప్లేస్ ఎక్కువ ఉండకపోవడం వల్ల ఎక్కువగా తేమ అనేది క్రియేట్ అవుతుంది. అంటే మన గాలిలో తేమ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మన ప్లాంట్కి ఉన్న మైక్రో క్లైమేట్ ఏదైతే మనం మాట్లాడతామో అది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలా వరకు డిసీజెస్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఈ కాపర్ కూడా అలాగే ఉంది. ఇంకా దానికి తోడు ఇంకా ముందు రోజుల్లో షీత్ లైట్ కూడా ఇవి ఎక్కువ కూడా హ్యూమిడిటీ తోటి రిలేటెడ్ డిసీజెస్ అనమాట. వీటన్నిటికీ కూడా మనకి ట్రైయోజోల్ ఫంజిసైడ్స్ అనేవి దొరుకుతాయి మనకి మార్కెట్లో. అంటే మనము టెబ్యూకోనజోల్ కానీ హెక్సాకోనజోల్ కానీ ఇలాంటివి మనం వాడుకుంటే ముందుగానే ఈ డిసీజెస్ అన్నింటినీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో నా వంతు ప్రయత్నం నేను చేశాను మీ అందరికీ కూడా ఈ విషయాల పట్ల మీకు నాలెడ్జ్ పెంచడానికి. థ్యాంక్ యూ సో మచ్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ అండ్ మై మిస్ దివ్యాకి నేను అడిషనల్ అండ్ మన కరెక్షన్ చెప్పాల్సుకుంటున్నానంటే ట్రైఫ్లూమెజోపైరిన్ అనేటువంటి కెమికల్ ఏదైతే జస్ట్ నౌ షీ హ్యాస్ స్పోక్డ్ అవుట్ ఫర్ పీపీహెచ్ కంట్రోల్ ఏదైతే ఉందో అది 94 ml per acre రికమెండేషన్. అంటే మనకి 0.47 ml per liter రికమెండేషన్. సో కైండ్లీ జస్ట్ కరెక్ట్ ద డోసేజ్. అండ్ రిగార్డింగ్ ఇంకొకటి ఏంటంటే ఫైన్ వెరైటీస్ అనేది మనం చాలా వరకు వేసాం మన డిస్ట్రిక్ట్స్లో. బట్ ప్లీజ్ ట్రై టు ఫోకస్ ఆన్ ద మీడియం డ్యూరేషన్ వెరైటీస్. హై ఈల్డింగ్ వచ్చేటివి మీడియం డ్యూరేషన్ వెరైటీస్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మనం 150 days డ్యూరేషన్లో ఉన్న వెరైటీస్కి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఈ వెరైటీ యొక్క స్టేజ్ మనకి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు రెండు కూడా కోయిన్సైడ్ అయ్యేసరికి మనకి ఎఫెక్ట్ అనేది ఎక్కువ కనిపిస్తాం. సో మనం ఏంటంటే 125 days డ్యూరేషన్లో ఉన్నటువంటి వెరైటీస్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఆగస్ట్లో వచ్చేటువంటి హై రెయిన్ఫాల్స్ అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ఈ డ్రై స్పెల్స్ సెప్టెంబర్లో. సమ్టైమ్స్ ఇప్పుడు మనం చూసాం ఇప్పుడు సెప్టెంబర్లో యాజ్ ఆఫ్ ఫస్ట్ 3 daysలో చూసినప్పటికీ మనకి మీడియం డ్యూరేషన్ వెరైటీస్ వేసుకుంటే ఏమవుతుందంటే ఇప్పటికీ గ్రెయిన్ ఫిల్ అయిపోయి హార్వెస్టింగ్ దగ్గరలో ఉంటుంది. సో మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రివేలింగ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా
సాధ్యమైనంత వరకు ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బాగా పనిచేస్తుంది. అంటే ఎటువంటి డిసీజ్ వచ్చినా లేకపోతే ఏది వచ్చినా, తెగులు వచ్చినా, పురుగు వచ్చినా మొక్క తట్టుకునే శక్తి మనకి కలిగించేది పొటాష్. కాబట్టి ఆ పొటాష్ ఎరువులను ఫస్ట్ డోసులో వేసేలాగా కొంచెం ఫార్మర్స్కి ఎడ్యుకేట్ చేయండి. సెకండ్ థింగ్ ఏంటంటే పొటాష్ అప్లికేషన్ థర్డ్ స్టేజ్లో కన్నా ముందు ఒకవేళ డెఫిషియన్సీ వచ్చినట్లయితే మల్టీకే అంటే 13-0-45 అనేటువంటి ఫోలియర్ పొడి మందు ఏదైతే ఉంటుందో 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పిచికారీ చేస్తే మనం పొటాష్ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ రిమైనింగ్ అన్ని బిఎల్బికి సంబంధించిన అన్ని కూడా మెజర్స్ అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్ బీపీహెచ్కి చూసుకున్నట్లయితే కాలి బాటలు అనేది చాలా వరకు ఏంటంటే రైతులు మనకి ఎరువులు వేసుకోవడానికి మందు పిచికారీ చేసుకోవడానికి మాత్రమే ఏదో మధ్యలో కాలి బాటలు తీయడం అనేది జరుగుతుంది. బట్ ప్రాపర్గా తీయడం అనేది జరగదు. అది కూడా 2 దిశలలో తీసుకోవాల్సి వస్తుంది. అది మనకు వానాకాలంలో ఒకలాగా, యాసంగిలో ఒకలాగా తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే ఏ కాలమైనా కూడా ఒకే రకమైనటువంటి పద్ధతి ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పుడు వర్షాకాలంలో చూసుకుంటే తూర్పు లాగా తీసుకోవాలి. అదే ఇప్పుడు మనకి యాసంగిలో చూసుకున్నట్లయితే ఉత్తర దక్షిణం దిశగా తీసుకోవాలి. అంటే ఎందుకు ఈ దిశగా తీసుకోవాలి అంటే ఈ సూర్యుడి యొక్క రొటేషన్ ఆ డైరెక్షన్స్లో ఉంటుంది కాబట్టి మనకి గాలి వెలుతురు ఆడడానికి మనకి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుంది. రెండవది ఏంటంటే దోమ వచ్చింది అని అంటే కంపల్సరీ రైతులందరూ కూడా పిచికారీ చేస్తున్నారు, కానీ ఆ నీళ్లు అట్లాగే పెట్టి పొలంలో అది పిచికారీ చేయడం అనేది జరుగుతుంది. దోమకి సంబంధించినంత వరకు ఎంత చల్లటి వాతావరణం ఉంటే అది అంత బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది, దాని యొక్క సంతతిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి కంఫర్టబుల్ ఉన్న క్లైమేట్ని మనం ఫస్ట్ దూరం చేయాలి అని అంటే దాని లోపల ఉన్నటువంటి నీటిని ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇమీడియట్గా మనం బయటికి పంపించేసాం. దానివల్ల మనకి ఆల్మోస్ట్ 30-50% పాపులేషన్ అనేది మనం బయటికి పంపించేసిన వాళ్ళం అవుతాం. రెండవది ఏంటంటే మనం పిచికారీ చేసేటప్పుడు మొదటి దగ్గర పిచికారీ చేసేటట్టుగా మనం తీసుకోవాల్సి వస్తుంది, జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది డ్రోన్ స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు కొన్ని మండల్స్లో డ్రోన్ స్ప్రేయింగ్ కూడా చేస్తూ ఉన్నారు సార్. డ్రోన్ స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి మొదటి దగ్గర పడాలి అంటే హైట్ అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఇంపార్టెంట్. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు 2 నుంచి 2.5 మీటర్ల ఎత్తులో అంటే ఫోలియేజ్ ఇక్కడ వరకు మనకి పంట కొనాలు ఉన్నాయంటే దానిపైన ఒక 2-2.5 మీటర్ల పైన ఎత్తు నుంచి డ్రోన్ అనేది వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకి బీపీహెచ్ వచ్చిందంటే అట్లీస్ట్ ఒక 1/2 మీటర్ తగ్గించండి, అట్లీస్ట్ ఒక 1.5 మీటర్స్ అట్లాగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఏంటంటే కొంచెం మొదటి దగ్గర ఫోర్స్ఫుల్గా పడడానికి అవకాశం ఉంటుంది అండ్ ఎఫెక్టివ్గా కంట్రోల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ చాలా వరకు ఏంటంటే డీలర్స్ కూడా ఏం చేస్తుందంటే ఈ సిచ్యువేషన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఏంటంటే రైతులకు అవసరమైనటువంటి కెమికల్స్ కాకుండా ఇంకా అనవసరమైన కెమికల్స్ అంటే దాంట్లో కలపకూడనటువంటి కొన్ని బయోలు అమ్ముతున్నారు, అట్లాగే కొన్ని మైక్రోన్యూట్రియన్స్ కూడా కలిపి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏంటంటే మనం పురుగు మందుల్లో, తెగులు మందుల్లో మైక్రోన్యూట్రియన్స్ ఎప్పుడు కూడా కలపకూడదు. మైక్రోన్యూట్రియన్స్ ఒకవేళ మనం పిచికారీ చేసుకోవాలనుకుంటే సపరేట్గానే చేసుకోవాలి. దీంట్లో కలిపి చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఆశించినటువంటి అది ఏదైతే కెమికల్ పవర్ ఏదైతే ఉంటుందో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు బిఎల్బికి సంబంధించినటువంటిది కాపర్ ఆక్సీక్లోరైడ్ లేకపోతే కాపర్ సల్ఫేట్ పెంటాహైడ్రోక్లోరైడ్ అనేటువంటి ఈ కాంబినేషన్ని ప్లాంటామైసిన్ అనే మందుతోని మనం పిచికారీ చేస్తున్నప్పుడు రైతు స్థాయిలో మీరు ఎప్పుడైనా అడిగి చూడండి, ఈ రెండు మందులే కలిపి కొట్టట్లేదు. ఎందుకంటే లేబర్ షార్టేజ్ ఉంది కాబట్టి మళ్ళీ కొట్టడం మనకి ఖర్చు అవుతుందనే ఉద్దేశంతో దానికి అడిషనల్గా ఇంకొక 2-3 మందులు కలిపి కొట్టేసరికి రైతు దృష్టిలో కొట్టేసినాం అనే ఫీలింగ్లో ఉంటున్నాడు, కానీ మనం ఆశించినటువంటి ఎఫెక్ట్ అనేది మనకి ఉండట్లేదు. సో మనకు ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం మీద ఫోకస్ చేసి దానికి అనువైనటువంటి కెమికల్స్ లిమిటెడ్గా మనం ఎఫెక్టివ్గా కంట్రోల్ చేసుకుంటే మనం ఆశించినటువంటి దిగుబడులు వస్తాయని. జనరల్లీ ఈ డ్రోన్ స్ప్రే అనేది ఏజెన్సీస్ చేస్తుంది, మరి వాళ్ళకి ఏమన్నా ఇలాంటి సమాచారం ఉన్నదా? మీరు 1.5 లీటర్స్ హైడ్రో స్ప్రే వాల్యూమ్కి దాని మూమెంట్ స్పీడ్కి ఇవన్నీ కోఆర్డినేట్ చేసి ఉంటారు. మనం హైట్ తగ్గిస్తే ఆటోమేటిక్గా మీకు స్ప్రే విడ్త్ అనేది తగ్గిపోతుంది, వాల్యూమ్ పెంచాలి.
ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు బీపీహెచ్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి బెటర్ టు అవాయిడ్ ఎ డ్రోన్. ఎందుకంటే డ్రోన్ హైట్ అనేది 2.5 మీటర్ పైనుంచి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చేటువంటి ఏదైతే స్ప్రే డ్రాప్లెట్స్ ఏదైతే ఉంటాయో అది ఫ్రీగా భూమి మీదకి వస్తూ ఉంటాయి. సో మన ఫోలియేజ్ అన్ని కూడా పైన ఉంటాయి. టాప్ 3-4 లీవ్సే ఎక్కువగా ఇంటర్సెప్ట్ చేస్తాయి ఆ డ్రాప్లెట్స్. సో మీకు అడుగు దగ్గర స్టెమ్ దగ్గర పడేదానికి ఛాన్సెస్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఓకే వేరే వాటికి వాడవచ్చు, కానీ మనకు బీపీహెచ్ మీద ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఉండాలంటే మనకు ఏదైతే తైవాన్ స్ప్రేయర్ కానీ అది పవర్ స్ప్రేయర్ కానీ వాటినే రికమెండ్ చేయాలి. 15 ఎకరాలు బీపీటీ పెట్టారు సార్. నేను సార్ మాట్లాడినట్టు సైంటిస్ట్ గారు మాట్లాడినట్టుగా పొటాష్ విషయము 2 సార్లు కానీ 3 సార్లు కానీ వాడాలనేటువంటి మాట మనం చెప్తారు. అది నాకు ఇంతవరకు తెలియదు. అది మేము ఒకటేసారి వాడతాం. దయచేసి దాని రిజల్ట్ బాగుంటుందనేటువంటి అభిప్రాయం మీరు చెప్పిన తర్వాత నాకు అర్థమైంది. పొటాష్ వల్ల మనం కాంప్లెక్స్ వేసేటప్పుడు కూడా పొటాషియం కలుపుకోవచ్చా? మనం ఫస్ట్ నాటేసేటప్పుడు కాంప్లెక్స్ తోటే దున్ని మేము నాటేస్తాం. అప్పుడు యూరియా కలుపుకోం, అందులో పొటాష్ కలుపుకోవచ్చా? రకాలుగా మనం సిఫార్సు చేస్తున్నాం. ఒకటి ఆఖరిలో మనం డిఎంపితో పాటు లేదంటే ఎనీ కాంప్లెక్స్ ఎరువుతో పొటాష్ కలుపుకోవచ్చు. ఒకవేళ అందులో పొటాష్ లేకపోతే ఆ కాంప్లెక్స్లో పొటాష్ లేకపోతే మనం పొటాష్ అడిషనల్ డిఏపిలో పొటాష్ ఉండదు కాబట్టి కలుపుకోవచ్చు. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో పొటాష్ ఉండదు. ఇవన్నీ కూడా మనం ఆఖరి దిక్కులో వేసేటువంటి మందులు. తర్వాత ఇంకొకసారి ఎప్పుడు మనం రికమెండ్ చేస్తామంటే ఖచ్చితంగా చివరి డోసు ఏదైతే మనం చిరుపొట్ట దశలో మనం నత్రజని ఎరువుతో పాటు ఖచ్చితంగా పొటాష్ ఎరువులు మనం కలిపి వాడాల్సిందే. ఉన్నటువంటి దాన్నే మనం వాడుకోవడం జరగాలి. అది మాత్రమే మనం అనుకున్నటువంటి రిజల్ట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికన్నా బిలో ఉన్నటువంటి పీపీఎం మన స్టాండర్డ్స్కి సరిపోదు. సార్ 2250 సార్ 90 రూపీస్ పర్ కేజీ పడుతుంది. కేజీ 25 కేజీ బ్యాగ్ సార్ 2250 పడుతుంది. సీట్ రెడీ ఉంది. సీట్ మనకు అది 90 to 110 డేస్ సార్. 90 to 110 డేస్. మీరు రైతులు ఇచ్చేది బాబు ఎంత పంపేస్తుంది అది ట్రయల్ చేయండి సార్. తప్పనిసరి రావాల్సి. ఓకే సార్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది మనం ఇచ్చింది కాదు సార్. మీ అందరికి మాట్లాడుతూ రైతులు తీసుకుంటాం. ఎస్ సార్. వాళ్ళు రిజల్ట్గా ఉంటాయి. ఎస్ దయచేసి నేను 50 డేస్ కింద నేను మీరు 3 కేజీలు ఇస్తుంది కదా, ఇప్పుడే మర్చిపోగా మీరు 3 డేస్ కింద వచ్చినప్పుడు అన్ని వేలు చూస్తూ వస్తూ ఉంటారు. స్ప్రే కానీ వాటర్ కానీ క్రాప్స్ కానీ దాంట్లో భాగమే మరి ఏదో ప్రాబ్లమ్స్ అనిపిస్తున్నామని డిస్కస్ చేశాం. కలెక్టర్ గారితో కూడా డిస్కషన్ చేసిన తర్వాత మనం లేట్ చేయకుండా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకున్నామని మేము కలెక్టర్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత కన్సల్ట్ మినిస్టర్ మన తిరుమల నాగేశ్వరరావు మాట్లాడి మీరు కూడా ఒకసారి వస్తే బాగుంటుందంటే అనుకోకుండా పెద్దలు తీసుకుంది. లేకుంటే రిక్వెస్ట్ చేసిన వాళ్ళు వాడిగా తప్పనిసరి వచ్చినవాడే కానీ ఆయన మన కలెక్టర్ గారు జేడీ గారు సైంటిస్టులు పిలిపించి సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు తప్పనిసరిగా నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. మీరు ఒక ఏదో వాటర్ 400 లీటర్స్ అని రైతులప్ప 200 ఎందుకు కలపాలని తప్పగలుగుతారు. అన్ని చేయరు. నేను అన్ని ఫాలో చేస్తున్నాను. ఇవన్నింటికి మనం ఇంకా పరిష్కారం ఎలా ఏమి స్ప్రే చేసే వాళ్ళు కూడా దొరుకుతారు. దీన్ని కూడా గవర్నమెంట్ కూడా కొంత స్టడీ ఇవ్వాలి కాదని నెక్స్ట్ కూడా డోన్స్
మనం ఏ స్పీడ్లో పెడతాము, ఏ రేట్లో పెడతాము, ఏ క్రాప్కు ఎంత స్ప్రే చేయాల్సి వస్తుంది, అవి కూడా స్టడీ చేయండి. అదేవిధంగా ఈ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఏమంటారు, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఏఓస్, మీ అందరికి అర్థమైందా? బాగా ఏం అడుగుతుంది అయితే అర్థమైందా? బాగా దూరం ఉన్న దగ్గర కొన్ని గ్యాప్స్ పెంచుకుంటున్నాం, అదేనా? ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి, ఏ ఏరియాలో ఎక్కువ ఉన్నాయో కంట్రోల్ చేయక ఉంటే మీరే బాధలు అవుతారు. అర్థమైనా? ఏదో మీటింగ్ పెట్టిన మాత్రం అయిపోయిందని కాదు, మా లైఫ్ అంతా సైంటిస్టులు అంతా అయిపోయింది. చెప్పారు ఈ స్ప్రే చేయండి, 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 డివైడ్ చేయండి, వాటర్ తీసేయండి, దోమ గుట్టు పోయిన తర్వాత కానీ బాగుండదు, లేకుండా దోమ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటుందని పని చెప్పారు. కాబట్టి మరి మీరు అర్థమైంది అనుకుంటున్నాను నేను, కానీ అది తప్పనిసరిగా ఈ 1 వీక్ మీరు ప్రతి గ్రామానికి మీటింగ్లు పెట్టినైతే సూచనలు వేయండి. కేవలం సూచనలే కాకుండా క్రాప్స్ వెళ్ళండి, పంటల దగ్గరికి వెళ్ళండి, అక్కడ చూపించండి. తప్పనిసరిగా కంట్రోల్ అవుతుంది సైంటిస్టులు చెప్తున్నారు. కాబట్టి మీ బాధ్యత కోట్లాది రూపాయల పంటలు మీ చేతులు ఉన్నాయి. దోమగాడు మనం 6-7 years క్రితం చూసాం, అప్పుడు 25-30% వచ్చింది, అదేనా? నేను అన్ని బాగా డాక్టర్ పెట్టుకుంటాను. నేను ఎక్కడ వేయాలి కానీ మన రైతులు వాళ్ళందరితో మనం పని చేసుకుంటున్నాం. వాళ్ళు పంటలు పండించాలి, అన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు ఏ మూర్తి చేసినా జ్ఞాపకం పెట్టుకోవాలనే ఉద్దేశంతో పెట్టుకున్నాం. మీ అందరికి మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, అందరు ఎంచున్నారు, బాగా పనిచేయండి. మీరు ఎక్కడైతే బాగా పనిచేస్తారో తప్పనిసరిగా మీ మినిస్టర్ గారికి చెప్పి బెస్ట్ అవార్డు లేక బెస్ట్ ప్రమోషన్ ఇప్పిస్తారు. ఏ ఏరియాలో కంట్రోల్ చేస్తారో బాగా అర్థమైందా? తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్స్ ఉంటే సుధాస్ రెడ్డి ఉన్నట్టే. కాబట్టి మనం ఒకటే గ్రాఫ్ ఉండి నెక్స్ట్ కూడా నేను సైంటిస్టులతో మాట్లాడాను. షుగర్ కేన్ 70-75 tons వస్తున్నాయి అంటున్నారు కదా. ఒకసారి రైతులు వచ్చి చెప్పు, ఎందుకు ఒక్క నిమిషం. నాకు సాగు పద్ధతుల్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి, అలాగే రకాల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఏవైతే మన రాష్ట్రంలో ఒక 4-5 రకాలు ఉన్నాయి, అవి చాలా పాతకాలం నుంచి వాటినే రిపీటెడ్గా వాడుతున్నారు. కొన్ని కొత్త రకాలు కూడా అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలు కూడా మనం వేరే రాష్ట్రాల నుంచి స్వీకరించి రైతు పొలాల్లో మేము ఈ సంవత్సరం అంటే ఖమ్మంలో వేయించాము. వాటికి రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అందులో మా రుద్రూరు పరిశోధనా స్థానం నుంచి 2013 or 81 అనేటువంటి ఎవ్రీ 2 years క్రాప్ చేంజ్ చేస్తుంది. అవన్నీ మర్చిపోయి డిఫరెంట్ టైమ్స్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చి షుగర్ కేన్ మానేశారు. కానీ సెకండ్ నేను కూడా వద్దంటుంది. 40 tons అయితే తగ్గుతుంది. 70-75 tons 10.5 లెవెల్ రికవరీతో బాగానే ఉంటుంది. హార్వెస్ట్ ఏం ప్రాబ్లం లేదు. హార్వెస్టర్స్ షుగర్ ఫ్యాక్టరీ వాళ్ళని అరేంజ్ చేసుకొని తీసుకెళ్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా మన ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసే 14 కోట్లు కూడా డ్యూస్ పెట్టినాయి. ఆ బాధ్యతలు క్లియర్ చేసుకుంటూ బ్యాంకులో
బహుశా ఇంకా 40-45 crores ఉన్నాయి. అవి క్లియర్ చేద్దాం. ఇప్పుడు సైన్స్ సిటీలో ఎట్లా పిలిపించినాము, ఫ్యాక్టరీ ఇక్కడ నడుస్తుందా, సిటీ ఎలా బాగా సూచనలు మేరకు చేస్తాం. కానీ ఇవన్నీ ఎప్పుడు చేస్తాం? రైతులు షుగర్ కేను పెడతాం అనుకుంటే. కాబట్టి 1 crop మంచిది కాదు మనకు. కంపల్సరీగా మన డిస్ట్రిక్ట్లో షుగర్ కేన్ ఎందుకు పెట్టమంటున్నారంటే మన సైన్స్ కానీ వెదర్ కానీ టెంపరేచర్స్ కానీ షూట్ అవుతాయి. కేలు పెరగడానికి అవకాశం ఉంది, బాగా దిగుబడి వచ్చేటానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ షుగర్ కేన్ అప్పటి నుంచి పెడతా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా చూద్దాం. కానీ ఈ క్రాప్ని మట్టుకు ఈ క్రాప్ కానీ రేపు 2వ పంట వాటర్ ఉంది, దాన్ని మళ్ళీ మాట్లాడదాం. ఈ క్రాప్ని మళ్ళీ అధికారులకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఇప్పుడు మంచి క్రాప్స్ వచ్చినాయి, ఎక్కడ కూడా దిగుబడి తగ్గకుండా వితిన్ 5-6 days స్ప్రేయింగ్ చేసి కంట్రోల్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. వారు కూడా తిరుగుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ సహకరించి కొద్ది వరకు చేస్తే నాకు నమ్మకం ఉంది. రైతులకు దేశభక్తిని ఫీల్డ్స్ తిరిగి ఈ వీళ్ళు ఏ మాత్రం తగ్గకుండా చర్యలు తీసుకుంటున్నారని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అందులో ఏడిఎస్ అండ్ ఏఎఫ్ఎం కోర్టు రెస్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి వాళ్ళ సందేశం ఇవ్వడానికి కోరుతున్నాను. డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా రుద్రూర్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ అండ్ కేవీకే సైంటిస్ట్, ఈఓస్ అండ్ ఏఓస్ అందరికీ నమస్కారాలు. మీరే మిత్రులకి. సో మనకి ఆల్రెడీ మీరు డీటెయిల్గా సైంటిస్ట్ అందరూ చెప్పారు. బట్ ఏఓస్ ఏఓస్ కూడా మోస్ట్ ఆఫ్ దమ్ ఆ బిఎస్సీ అగ్రికల్చర్ అండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ చేశారు. సో మీ అందరికీ 90% ఇవన్నీ తెలిసిందే. సో బట్ ఏమంటే ఇప్పుడు మనకి ముందు డిఏఓ గారు చెప్పినట్లుగా ఈ ఇయర్ మనకి 5 varieties 85% కల్టివేట్ చేస్తున్నారు. సో 5 varieties-కి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఇట్ ఈస్ ససెప్టబుల్ టు దీస్ డిసీజెస్. సో మనకి 85% అంటే 4.29 lakh acres-లో ఉంది. కాబట్టి సో మీ అందరితో ఒకసారి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అవుదాము. అసలు మీకు కూడా ఇంకేమైనా డౌట్స్ కానీ ఫీల్డ్ లెవెల్లో ఇష్యూస్ ఉన్నా తెలుసుకుందామని ఈరోజు ఈ మీటింగ్ అనేది కన్వీన్ చేయడం జరిగింది. సో మీరు అందరు కూడా నెక్స్ట్ మనకి హార్వెస్టింగ్ ప్యాడీ అనేది అనదర్ 20-25 days-లో స్టార్ట్ అవుతుంది. సో ఈ నెక్స్ట్ 3 weeks పీరియడ్ అనేది చాలా క్రూషియల్. సో అందరు కూడా ఆ ఫీల్డ్స్లో తిరగడము, అదేవిధంగా రైతు వేదికలో కూడా ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ పెట్టడము. మన విలేజెస్లో చాలామంది యాక్టివ్ ఫార్మర్స్ ఉంటారు. సో వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వండి. అదేవిధంగా డిఏఓ గారు ఆల్రెడీ చెప్పారు. సో మనకి మీరు ఏదైతే ఇవన్నీ ఈరోజు సైంటిస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశారో సో అవన్నీ కూడా మీకు తెలుగులో వాట్సాప్లో పంపించడం జరుగుతుంది. సో అది కూడా ఫార్మర్స్కి మీరు కమ్యూనికేట్ చేయండి. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఆల్రెడీ సైంటిస్ట్ చెప్పినట్లుగా సో అంటే అన్నీ మిక్స్ చేసి స్ప్రే చేస్తున్నారు. సో నేను సైంటిస్ట్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కాదు. బట్ ఇట్ ఈస్ లైక్ మనకి ఏమైనా ఫీవర్ వస్తే ఫీవర్తో పాటు అన్ని మెడిసిన్స్ 20 మెడిసిన్స్ వేస్తే ఏమీ ఉండదు. సో ఫీవర్ వస్తే ఏదో పారాసిటమాల్ యాంటీబయాటిక్స్ వేసుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడు ఏదైతే స్పెసిఫిక్ డిసీజెస్ ఉన్నాయో దానికి సరిపోయినట్లుగా ఆ స్ప్రే చేయించాలి. సో ఫార్మర్స్ ట్రెడిషనల్గా వాళ్ళు ఏమి ఫాలో అవుతారో అదే ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఇప్పుడు మనకి ఏదైతే 2-3 డిసీజెస్ స్ప్రెడ్ అవుతున్నాయో దానికి తగ్గట్లుగా మీరు వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, దానికి సరిపోయినట్లుగా స్ప్రేయింగ్ చేయించాలి. సో ఇప్పుడు కూడా అంటే ముందు చెప్పినట్లుగా ఈ కాంట్రాక్ట్ స్ప్రేయింగ్ లాగా ఇప్పుడు ఫార్మర్స్ కూడా ఏమంటే ఎవరో స్ప్రేయర్స్ స్ప్రే చేసే వాళ్ళని పిలవడము, విలేజ్లో ఒక 4-5 పిలిచి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఏదో కామన్గా స్ప్రే చేయిస్తూ ఉంటారు.
సో అలా కాకుండా ఏదైతే ఈ స్పెసిఫిక్గా ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్నదో ఈ దోమకాటు కానీ అవి, సో వాటికి స్ప్రేయింగ్ చేయించండి. నెక్స్ట్ ఇంపార్టెంట్, అదేవిధంగా మనకి పెస్టిసైడ్స్ షాప్స్ కూడా వాళ్ళకి కూడా చెప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏదో ప్రాఫిట్ ఓరియంటెడ్లా కాకుండా ఆ ఫార్మర్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం అన్నప్పుడు సో దానికి ఏదైతే కరెక్ట్గా పెస్టిసైడ్ ఉంటుందో దాన్ని రికమెండ్ చేసే విధంగా, అంటే అన్నెసరీగా ఏదో వాళ్ళు రొటీన్గా 4-5 టైప్స్ ఆఫ్ పెస్టిసైడ్స్ రికమెండ్ చేసి ఆ ఫార్మర్ వచ్చారు కదా అని వాటిని సేల్ చేయడం కాకుండా, సో దట్ డీలర్స్ నుంచి అది స్టార్ట్ అయితే ఫార్మర్స్ కూడా అదే స్ప్రేయింగ్ చేస్తారు. సో అదే విధంగా డీలర్స్ ఏవైతే షాప్స్ ఉన్నాయో షాప్స్ దగ్గర కూడా ఖచ్చితంగా ఒక ఫ్లెక్సీ లాంటిది, అంటే ఈ డిసిజన్గా మండల లెవెల్లో కూడా మీ డీలర్స్తో ఒకసారి ఏడీస్ ఏఓస్ ఒక మీటింగ్ కన్వీన్ చేయండి. కన్వీన్ చేసి కాస్త స్ట్రిక్ట్గా చెప్పాలి. మీరు కూడా ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయాలి. సో అన్నిటికన్నా ముఖ్యంగా ఫార్మర్స్ మాత్రం ఈ నెక్స్ట్ 20-25 డేస్ చాలా ఇంపార్టెంట్. సో ఏమాత్రము ఎక్కడైనా ఏ ఏరియాలో ఏఈఓ ఏరియాలో మాత్రము ఏమైనా లెథార్జీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాము. సో అంటే ఫార్మర్స్ ఒక ఏరియాలో ఇబ్బంది పడినా కూడా మొత్తము రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో మనము ఏదైతే వ్యవసాయ శాఖకి సంబంధించిన అధికారులు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. మీకు ఈ ప్రతి ఏఈఓకి అరౌండ్ 5000 ఏకర్స్ ఎక్స్టెంట్ ఉంటుంది. సో ఆ ఎక్స్టెంట్ వరకు మీరు కాస్త విజిట్ చేయడము, మీ ఫార్మర్స్తో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవ్వడము, ఆ విలేజెస్కి డైలీ వెళ్తే సో ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా ఫార్మర్సే మీతో మాట్లాడతారు. అలా కాకుండా ఫార్మర్స్ మీ గురించి రైతు వేదికకి వచ్చి మాకు ఇక్కడ ఏఈఓ లేరు అనేసి ఏవో ఫోన్ చేసి ఏవో రెస్పాండ్ అవ్వట్లేదు అని డిఏఓకి ఫోన్ చేయడం, అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు. నెక్స్ట్ 1 month ఏదైతే ఉందో అందరూ ఏఓస్ ఏఈఓస్ ఫీల్డ్లో తిరగండి. సో ఏ మండలు ఏ క్లస్టర్లో కూడా ఫార్మర్స్ కి ఇబ్బందులు రాకూడదు. అదేవిధంగా ఎక్కడైతే ఈ డిసీజెస్ ఉన్నాయో సో కొన్ని సైంటిస్ట్ కన్వెన్షనల్ మెథడ్స్ చెప్పారు, ట్రెడిషనల్వి, అదేవిధంగా ఈ స్ప్రేయింగ్ కూడా చెప్పారు. కాబట్టి బోత్ మెథడ్స్ ఫాలో అయ్యేలాగా రైతులకి అవేర్నెస్ క్రియేట్ చేయండి. అండ్ వన్ మోర్, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇప్పుడు రెడ్ జోవర్ కూడా మనకి ఇప్పుడు సోయింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో అది కూడా రెడ్ జోవర్ ఏరియాస్ లో ఉన్న ఏఓస్ ఏఈఓస్ కూడా ముందే కొంత కేర్ఫుల్ గా చూడండి. అంటే ఆ బయర్స్ ఎవరో బయట నుండి వచ్చి వాళ్ళు ఏదో రైతులకి ఇప్పుడు ఆ సీడ్స్ అమ్మితే తర్వాత మనకి February-March టైంలో హార్వెస్టింగ్ అప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ముందుగానే కాస్త సర్టిఫైడ్ సీడ్ వాళ్ళు ఎవరైతే కంపెనీస్ ఉన్నారో వాళ్ళ నుంచి అంటే కొనే విధంగా, అదే అమ్మే ప్రోడక్ట్ కూడా వాళ్ళు ఏదైతే అమ్ముతున్నారో క్వాలిటీ ఉండే విధంగా కూడా కొంత వెరిఫై చేసుకుంటూ ఉండండి. సో నెక్స్ట్ 1 month మేము రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటాము. అదేవిధంగా డిఏఓ ఏడీస్ కూడా కొంత అన్ని విలేజెస్ కొంత తిరుగుతూ ఉండండి. జిల్లాలో ఎక్కడ కూడా ఇలాంటి అంటే ఈ డిసీజెస్ వల్ల ఫార్మర్స్ ఎఫెక్ట్ అయ్యారు, ఫార్మర్స్ విలేజ్ లో మనకు తెలుసు ఇక్కడ చిన్న అంటే ఏదైనా ఇబ్బంది జరిగితే మాత్రం ఖచ్చితంగా ఫార్మర్స్ ఇక్కడ చాలా అవేర్నెస్ యాక్టివ్ గా ఉంటారు. సో కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ రైజ్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 4,69,000 వరి ప్లాంటేషన్ అయింది. దాంట్లో 3,60,000 నియర్లీ 3,60,000 62,000 సన్న రకాలు వేసాం. ఆ సన్న రకాలు తెలుగులో వస్తూ ఉంటాయి కానీ నా నాలెడ్జ్ ప్రకారం కూడా రేట్స్ ఎక్కువై కూడా దోమలు కూడా ఎక్కువై మరి సైంటిస్టులు చెప్పిన ప్రకారం వరిలు కూడా చాలా పెరిగినాయి, హైట్ పెరిగి దాంతో ఇప్పుడు ఎక్కువ వస్తాయని చెప్తా ఉన్నారు. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఈ డిసీజులు ఎక్కువ కాకుండా ముందే
మా ఆలోచనకు వచ్చిన తర్వాత నేను చూసిన తర్వాత కలెక్టర్ గారు నేను డిస్కషన్ చేసుకొని ఇమ్మీడియట్ సైంటిస్టులతో మాట్లాడి కన్సల్ట్ ఆఫీసర్లకు సూచనలు ఇస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మీటింగ్ పెట్టుకుంటున్నాం. తప్పనిసరిగా మనం ఎవ్రీ టైంలో మీటింగ్ పెట్టుకున్నాం. మరి కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు కాబట్టి అవుతుందా? కంట్రోల్ అవుతుందని చెప్తా ఉన్నారు. కానీ రైతు ప్రెస్ ద్వారా మీ అందరికీ కేర్లెస్ నిర్లక్ష్యం చేయకండి. ఏదైతే చెప్తా ఉన్నారో అగ్రికల్చర్ అధికారులు వాళ్ళు బాగా స్టడీ చేసి చెప్తా ఉన్నారు. ఒక మందులో ఇంకో మందు మిక్స్ చేయొద్దు. ఆ షాపుల వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అనవసరం మీరు ఏదో డిస్ట్రిబ్యూషన్లో కమిషన్లు ఎక్కువ ఉన్నాయని అవి అమ్మడానికి ప్రయత్నం చేసి రైతులకు ఇబ్బంది పెట్టద్దని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా షాపుల వాళ్ళది కూడా కనీసం డిస్ట్రిక్ట్లో 10 మీటింగ్స్ పెట్టండి, మండలి వైజ్ కాకుండా పెట్టేసి వాళ్ళకు కూడా సలహాలు ఇవ్వని చెప్పడం జరిగింది అధికారులకు. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. స్ప్రేలు కూడా చేసేటప్పుడు పై చేస్తూ ఉంటున్నాం, డౌన్ కూడా పోవాలి. ఏదైతే కింది వరకు పోవాలి, విడలు వేసుకుంటే స్ప్రే అని చెప్పడం జరిగింది. ఇంకా డిటైల్ చెప్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా రైతులు చేస్తారు, నమ్మకం ఉంది. ఇంకోటి చెప్పారు, ఎకరానికి 200 లీటర్స్ అంటే మీకు కష్టం అనిపిస్తుంది. అన్ని కొట్టుకోవడం దొరుకుతారు వాడతారు. కానీ ఇంత మనం కష్టపడి ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంత ఖర్చు చేసి పంటను కాపాడమే దాన్ని ఒక 15 రోజులు కాపాడుకోవడానికి ఇవన్నీ తప్పనిసరిగా చేయవలసిందే. ఇవన్నీ చేసి పంటలను కాపాడాలని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వేరే సీడ్స్ కూడా ఇప్పుడే శనగలు కూడా 90 రూపీస్కు కేజీ తీసుకుంటా ఉన్నారు. నేను మన అధికారులకు చెప్పాను, ఆ సీడ్ మొలకలు ఎన్ని వస్తాయో ముందే చెయ్యండి. చేసిన తర్వాత మీకు కూడా ఒక నమ్మకం పెరుగుతూ ఉంది. ఆ మొలకలు కనీసం 85 to 90% రావాల. అలా వచ్చిన తర్వాత రైతుకి ఇస్తే మనం కూడా గట్టిగా చెప్పియచ్చు. కాబట్టి అది కూడా ప్రయత్నం చేయమని చెప్పారు. నెక్స్ట్ వర్షాలు లేకుండా కేవలం వెదర్ పైన డిపెండెన్స్ అయ్యి 35,000 ఎకర్స్ మన దగ్గర సీడ్ తయారు చెప్తా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ఈ పంటలు కాపాడుకొని రాబోయే పంటలకు కూడా సీడ్ కూడా బాగా అధికారులు కూడా 85-90% మనకు మొలకలు ఎత్తిన అక్కడ నానబెట్టి ఉంచిన తర్వాత మనకి ఇస్తారు. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇక పంటలు కాపాడాలని చెప్పిస్తారు. మొక్కజొన్న సెంటర్స్ పెడుతున్నారు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ విధంగా మీ సెంటర్లు పెడతామో సెంటర్లు పెడతారో మీరు తొందరపడి అనుకోకుండా ఒకవేళ మీకు రేటు బాగుంటుందన్నా అది మీ డిసిషన్, కానీ సెంటర్లు అయితే ఓపెన్ చేస్తారు. మొక్కజొన్న ఓపెన్ చేస్తారు, ప్యాడీ ఓపెన్ చేస్తారు. మన దగ్గర కొన్ని అలవాట్లు ఉన్నాయి, పచ్చి కొన్ని పోయే అలవాటు ఉన్నాయి. వాళ్ళు ఇష్టం రైతులు. ఇక్కడ పర్చేసింగ్ సెంటర్ ఓపెన్ చేస్తాము. ఆయన బయట పంపిస్తారా ఇక్కడ ఇస్తారా వాళ్ళు ఇష్టం.